గౌతమ్ అహల్యని తీసుకొని ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటాడు. ఇక దాంతో గౌతమ్ నాయనమ్మ అడ్డుపడుతూ, ఆగు, చేసిన నిర్వాకం సరిపోక ఇంకా ఏ మొహం పెట్టుకొని ఆ దరిద్రాన్ని వెంటేసుకొని వచ్చావని చెప్పి గౌతమ్ వాళ్ళ నానమ్మ మీరు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటుంది. నీకు ఈ కుటుంబం కావాలో అది కావాలో తేల్చుకో. అది కావాలనుకుంటే నీకు ఈ కుటుంబంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ నీకు ఈ కుటుంబం కావాలనుకుంటే అది తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి లోపలికి రా అని చెప్పి గౌతమ్ వాళ్ళ నానమ్మ కండిషన్ పెడుతుంది. ఇక అప్పుడు గౌతమ్, లేదు నానమ్మ, అది కుదరని పని, నాకు తను కావాలి, అలాగే ఈ కుటుంబం కావాలని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. అది జరగని పని అని చెప్పి గౌతమ్ వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే, జరిగి తీరాలి నానమ్మ అంటూ గౌతమ్ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత గౌతమ్ లోపలికి వచ్చి హారతి ప్లేట్ పట్టుకొని వచ్చి అహల్యకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలా గౌతమ్ అహల్యకు హారతి ఇస్తూ ఉండగా గోడకి తగిలించి ఉన్న దేవుడి ఫోటో గౌతమ్ చేతి మీద పడి ఆ హారతి ప్లేట్ కింద పడిపోతుంది. దాంతో అందరూ కూడా అది అపశకనం లాగా ఫీల్ అవుతూ ఉంటే అహల్య కూడా ఏడుస్తూ గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.